సెక్రటేరియట్ విజిటర్స్కి తాగునీటి ఇబ్బందులపై మహాన్యూస్ ప్రసారం చేసిన కథనాలకి కదలికొచ్చింది. ఈ కథనాలపై స్పందించిన ప్రభుత్వం సాధారణ పరిపాలనా శాఖతో సమీక్ష నిర్వహించారు. సెక్రటేరియట్ విజిటర్స్ పాస్ ఇచ్చే ప్రాంతంతో పాటు సచివాలయం అన్ని ఫ్లోర్స్లో తాగునీటి సదుపాయం ఏర్పాటుకి అధికారులను ఆదేశించారు. మహాన్యూస్ ఎఫెక్ట్తో ఈరోజు విజిటర్స్ కోసం డ్రింకింగ్ వాటర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 6 నెలలుగా రిపేర్లో ఉన్న వాటర్ ప్యూరిఫైయర్ని జీఏడీ అధికారులు బాగు చేయించారు. డ్రింకింగ్ వాటర్, శానిటేషన్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా అప్రమత్తంగా ఉండాలని సెక్రటేరియట్ మెయింటెనెన్స్ ఏజెన్సీని ఆదేశించింది సాధారణ పరిపాలనా శాఖ. సెక్రటేరియట్ విజిటర్స్కి తాగునీటి ఇబ్బందులపై మహాన్యూస్ ప్రసారం చేసిన కథనాలకి కదలికొచ్చింది. ఈ కథనాలపై స్పందించిన ప్రభుత్వం సాధారణ పరిపాలనా శాఖతో సమీక్ష నిర్వహించారు. సెక్రటేరియట్ విజిటర్స్ పాస్ ఇచ్చే ప్రాంతంతో పాటు సచివాలయం అన్ని ఫ్లోర్స్లో తాగునీటి సదుపాయం ఏర్పాటుకి అధికారులు ఆదేశించారు. మహాన్యూస్ ఎఫెక్ట్తో ఈరోజు విజిటర్స్ కోసం డ్రింకింగ్ వాటర్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 6 నెలలుగా రిపేర్లో ఉన్న వాటర్ ప్యూరిఫైయర్ని జీఏడీ అధికారులు బాగు చేయించారు. డ్రింకింగ్ వాటర్, శానిటేషన్కి ఎక్కడా ఇబ్బంది లేకుండా అప్రమత్తంగా ఉండాలని సెక్రటేరియట్ మెయింటెనెన్స్ ఏజెన్సీని ఆదేశించింది సాధారణ పరిపాలనా శాఖ. సెక్రటేరియట్ విజిటర్స్కి తాగునీటి ఇబ్బందులపై మహాన్యూస్ ప్రసారం చేసిన కథనాలకి కదలికొచ్చింది. ఈ కథనాలపై స్పందించిన ప్రభుత్వం సాధారణ పరిపాలనా శాఖతో సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఏంటి మహాన్యూస్ కథనంతోనే మరి కదలికొచ్చిందంటారా? సీతారామరాజు, నిన్న మనం
డ్రింకింగ్ వాటర్ సంబంధించి విజిటర్స్ ఇక్కడ ఏదైతే సెక్రటరియట్లో విజిటర్స్ వస్తారో ఈ పాస్ తీసుకునే ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ కోసం ఇక్కడ ఇబ్బంది పడుతున్న ప్రదేశంలో మనం దానికి సంబంధించి వివరాలతోటి టెలికాస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి జిఏడికి వారు స్పందించడం జరిగింది. జిఏడి అధికారులు కూడా ఆరా తీయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం అంతా నిన్న సీఎంఓ నుంచి కూడా దీని వివరాలు తెప్పించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వెంటనే ఇది మెయింటెనెన్స్ ఎవరైతే చేస్తున్నారో సెక్రటరీకి సంబంధించి వారు పిలిపించుకొని ఈరోజు ఉదయం దీనిపై సమీక్ష చేశారు. జిఏడి అధికారులు సమీక్షించిన తర్వాత వారికి క్లియర్గా ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇమీడియట్లీ గత 6 నెలలుగా పెండింగ్ ఏదైతే రిపేర్లో ఉన్నటువంటి ప్యూరిఫైయర్ మిషన్ ఉందో దాన్ని ఈరోజు రిపేర్ చేయించారు. అది అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు దాన్ని డ్రింకింగ్ వాటర్ టెంపరీ ఇంకొక వాటర్ క్యాన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి విజిటర్స్ కోసం. ఎందుకంటే అది రిపేర్లో ఉంది కాబట్టి రిపేర్ అయ్యేంత వరకు టెంపరీ కొన్ని గంటల పాటుగా వాటర్ ఇమీడియట్లీ అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. ఇక్కడ విజిటర్స్ కోసం బయటనే కాకుండా లోపల కూడా సెక్రటరియట్ లోపల ప్రతి ఫ్లోర్కు ఈ వాటర్ ఏదైతే మిషన్ ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నామో దానికి సంబంధించినటువంటి మిషన్లు ప్రతి ఫ్లోర్కు విజిటర్స్కి ఇబ్బంది కలగకుండా సెక్రటరియట్ లోపల ఏర్పాటు చేశారు. అదేవిధంగా శానిటైజేషన్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని చెప్పి మెయింటెనెన్స్ ఏజెన్సీకి కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే డ్రింకింగ్ వాటర్ ఇబ్బందులు అయితే విజిటర్స్కి తొలిగాయని చెప్పొచ్చు. మహాన్యూస్ కథనం. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు, గ్రామీణ ప్రాంతాల నుంచి. అదేవిధంగా ఇక్కడ కనీస సదుపాయం తాగునీటి వసతి కాబట్టి దూరం నుంచి వచ్చేవారు తాగునీటి కోసం ఇబ్బందులు అవస్థలు పడుతున్న పరిస్థితి. దీన్ని మనం ప్రభుత్వ దృష్టికి ఇటు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి సమీక్షించి వెంటనే దీనికి సంబంధించి చర్యలు కూడా చేపట్టారు. మహాన్యూస్ కథనంతో స్పందించిన అధికారులు ఇమీడియట్లీ వాటర్ తాగునీటి కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపించింది. ఇక్కడికి వచ్చిన విజిటర్స్ కూడా ఇప్పుడు ఆ బాటిల్స్లో వాటర్ పట్టుకొని తాగుతున్నారు. అంటే ఒక రకంగా మహాన్యూస్ కథనం ద్వారా సందర్శకులకు ఎవరైతే సెక్రటరియట్ కోసం వారి వినతులతోటి సెక్రటరియట్కి వస్తారో వారికైతే తాగునీటికి వేసవి కాలం కాబట్టి తాగునీటి కోసం చూస్తారు కాబట్టి బయట క్యాంటీన్ ఉంది, ఇంకో చోట ఏదైతే ఉందో అక్కడ రేట్లు పెంచి అమ్ముతున్నారు. ఎండాకాలం కాబట్టి కూల్ పెట్టిన బాటిల్కు ఇక్కడ సాధారణ రేటు కంటే ఎక్కువ అమ్ముతున్న నేపథ్యంలో ఈ డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ ఉంటే దీన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ కనీస సదుపాయం కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మన కథనానికి ఈ వాటర్ ప్యూరిఫైయర్లు ఏదైతే కూల్ వాటర్కి సంబంధించి అయితే వాటిని ఏర్పాటు చేసింది. బయటనే విజిటర్స్ ప్రాంతమే కాకుండా సెక్రటరియట్ పూర్తిగా 6 ఫ్లోర్లలో దీనికి సంబంధించిన మెషినరీ ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు దీన్ని నీళ్లు ఫిల్ చేస్తూ ఉండాలి, దీన్ని మెయింటెనెన్స్ చూస్తూ ఉండాలి. దాంతోపాటుగా శానిటేషన్ సంబంధించి టాయిలెట్స్ కావచ్చు వాటిని కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ నీట్గా ఉంచాలని చెప్పి కూడా ఇటు మెయింటెనెన్స్ వారికి ఆదేశించిన పరిస్థితి. ప్రభుత్వం అయితే మన ఏదైతే మహాన్యూస్ స్పెషల్గా ఆ కథనం స్ప్రెడ్ చేసింది. ఎందుకంటే నిన్న ఒక వృద్ధుడు వాటర్ నీళ్ళ కోసం తల్లడిల్తుంటే ఇక్కడ మన మహాన్యూస్ కెమెరామెనే వెళ్ళి అక్కడ నీళ్లు అందించి ఆయనకు సపర్యలు చేసిన పరిస్థితి. ఆ తర్వాత మనం స్పందించి ఏంటంటే నీళ్ళ కోసం అప్పటి నుంచి ఇక్కడ తిరుగుతున్నా కానీ నాకు వాటర్ దొరకలేదు, అందుకోసమే అంటే టాబ్లెట్ వేసుకోవాలి, టాబ్లెట్ వేసుకోవడానికి నాకు వాటర్ అవైలబిలిటీ లేక ఇబ్బంది పడ్డాను అనేది చెప్పుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం అధికారులను ఆరాధిస్తాం. కొంచెం నిర్లక్ష్య సమాధానం చెప్పారు. ఆ సంబంధిత ఎవరైతే ఇక్కడ పాసులు జారీ చేస్తారో సీఎంఓ దృష్టికి వెళ్ళింది. సీఎంఓ నుంచి తర్వాత జిఏడి అధికారులు దీన్ని పరిశీలించారు. దీని ఇబ్బందిని గుర్తించిన అధికారులు మాత్రం రెస్పాండ్ అయ్యి ఇమీడియట్లీ ఈరోజు సమీక్ష నిర్వహించి అంటే ఇక్కడ ఈ ప్రాంతాన్ని మనం చూపెట్టి ఏదైతే మనం ప్రజెంట్ నిలబడ్డామో ఈ ప్రాంతంలో ఉన్న మిషన్ కావచ్చు దానికి సంబంధించి రిపేర్ చేయించడమే కాకుండా అందులో మంచినీటి వాటర్ నింపారు. పక్కకి ఇమీడియట్లీ టెంపరీ అది రిపేర్ అయ్యేంత వరకు ఒక క్యాన్ బబుల్ కూడా పరిస్థితి. తర్వాత సెక్రటరీ లోపల కూడా ప్రతి ఫ్లోర్ కు డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేశారు. అంటే మహాన్యూస్ కథనం ద్వారా విజిటర్స్ అయితే మంచి జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు మహాన్యూస్ కథనానికి స్పందించిన అధికారులు కావచ్చు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా మహాన్యూస్ తరఫున కృతజ్ఞతలు కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.